ధర్మవరంలో కేశవయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర ఓ ముసలి ఏనుగు ఉండేది. ఆ ఊర్లో పెళ్ళిళ్ళు తిరునాళ్ళు జరిగినప్పుడు ఊరేగింపుల కోసం దాన్ని అద్దెకిస్తుండేవాడు. ఓసారి సోమయ్య అనే రైతు తన కొడుకు పెళ్లి కోసం ఏనుగును అద్దెకు తీసుకున్నాడు. ఊరేగింపంతా బాగానే జరిగింది, కానీ ఆ తర్వాతే ఏనుగుకి సుస్థి చేసింది. చూస్తుండగానే కుప్పకూలి చచ్చిపోయింది. సోమయ్య గబగబా వెళ్ళి కేశవయ్యకి విషయం చెప్పాడు. అది విని కేశవయ్య పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టాడు. దాన్ని నేను గున్న ఏనుగుగా కొన్నా, అదంటే నాకు ప్రాణం. నా ఏనుగుని నాకు తిరిగివ్వు, లేదా నీ ఆస్తి మొత్తం రాసివ్వు అన్నాడు. దానికి సోమయ్య, కావాలంటే పరిహారంగా ఆ ఏనుగు ధరకి రెట్టింపిస్తాను, దాని దహన సంస్కారాలు నేనే చేస్తాను అన్నాడు. అయినా కేశవయ్య ఒప్పుకోలేదు. నా ఏనుగును నాకివ్వు అని పట్టుబడ్డాడు. దాంతో సోమయ్య ఆ ఊరు పెద్ద రామారావు వద్దకెళ్ళి తన గోడు వినిపించాడు. రామారావు ఆయనకు ఉపాయం చెప్పాడు. తర్వాతి రోజు కేశవయ్యను పిలిపించాడు. మీ వ్యాజ్యం ఇక్కడ తెగదు, నువ్వు వెళ్ళి సోమయ్యను పిలుచుకురా, మన ముగ్గురం న్యాయస్థానానికి వెళ్దాం అన్నాడు. కేశవయ్య సోమయ్య ఇంటికి వెళ్తే గుమ్మం తలుపు ఓరగా మూసి ఉంది. సోమయ్య అని పిలుస్తూ తలుపును నెట్టగానే దాని వెనుకున్న కుండల దొంతర ఒకటి దబ్బును కింద పడింది. కుండలన్నీ పెంకులైపోయాయి. లోపల నుంచి వచ్చిన సోమయ్య జరిగింది చూసి, అయ్యో, ఈ కుండలు మా నాన్న కాలంలో కొన్నవని, వాటిని నేను ప్రాణంగా చూసుకుంటున్నా కేశవయ్య, నా కుండల్ని ఉన్నట్టు తెచ్చివ్వు, లేదా ₹1,00,00,000 ఇవ్వు అన్నాడు. కుండలకి ₹1,00,00,000? ఇదా న్యాయం అన్నాడు కేశవయ్య. మరి ముసలి ఏనుగుకి ఆస్తి మొత్తం రాసివ్వాలనడం మాత్రం న్యాయమా కేశవయ్య అంటూ అక్కడికి వచ్చాడు రామారావు. కేశవయ్యకి ఇదంతా ఆయన ఉపాయమేనని అర్థమైపోయింది. తన తప్పు ఒప్పుకొని ఏనుగు ధర తీసుకొని వెళ్ళిపోయాడు.